தமிழ்நாடு. Happy birthday to you. எங்க அண்ணனுக்கு happy birthday to you. என் தலைவனுக்கு happy birthday to you. எங்க அண்ணனுக்கு happy birthday to you. என் தலைவனுக்கு. அருவா புடியில அன்பா கொள்ளையிற ரவுடி எங்கள் லவ்வாரி. நான் தனியா சிக்கன தவியா தவிக்கிற முடியல மச்சான் வேற. మిరటి మిరటి కాస్త పుడుంగో. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. ఆ, పసుపు రాసుకుంటున్నావా పసుపు రాసుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. నోరు తెరిచి చెప్పరా, ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్ప. చైతీరా రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే నేను చెప్పాను కదా, ఎవడో పోయి ఎవతో వస్తోందని వచ్చిందా? తెలిసిందా? ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందా? నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్కారం కదా. నువ్వంటే నాకు బోల్డ్ అంత ఇష్టమే, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నువ్వే నన్ను బొత్తిగా అర్థం చేసుకోవడం లేదు. This guy is so silly. వాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడమ్మా. హే, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేండి. ఏరా రాఘవా, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది? అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులేసుకుని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? నీకంటే మేమందరూ జోకర్లా కనపడుతున్నావా? కాళ్ళకంటరా పసుపు. అబ్బా, దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రే, వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా. అలా మొగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూమ్ లో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం, కాదని బుకాయిస్తావే. నోరు తెరిచి చెప్పరా. రే, పెద్దవాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా నాకు రాదండి. పర్వాలేదండి, పాడండి. పాడండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కది. నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? నన్ను వండమనకపోతే ఏదైనా ఇష్టమే. వన్ తాలి లైఫ్ టోటల్ గాలి. సినిమాలలో పెళ్లి అయితేనేమో సినిమా అయిపోతుంది, అది రియల్ లైఫ్ లో పెళ్లి అయిపోతే మాత్రం సినిమా స్టార్ట్ అవుతుంది. అక్క, ఆ మెడల్ ఏంటిది? ఇదా ఐడెంటిటీ కార్డ్. ఆనందం అంటే ఏంటి సార్? నాకేం తెలుసు సార్, నాకు పెళ్లి అయిపోయింది. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే
పైకి తప్ప బయటికి వెళ్ళలేము. వెన్నెల్లో ఉయ్యాలా ఊగే ఓ బొమ్మ నీకోసం మేఘాలన్నీ దాటొచ్చానమ్మా నువ్వు లేకనేలేనే, నిన్ను విడిచి పోలేనే, నిన్ను లేని బావిలోన దూకి నేను చేస్తానే. ఇనవే, నువ్వు ఇనవే. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోలు యాదవ్, బీహార్ లో ఉంటాడు. ఈయన ఒక అడుక్కునే అమ్మాయి పెళ్లి చేసుకుని ఆమెకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చిండు. ఈ రోజు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. గోలు యాదవ్ ఒక రోజు అనుకోకుండా ట్రైన్ లో వెళ్తా ఉంటే అక్కడ ఒక అమ్మాయి అందరినీ భిక్షం అడుక్కుంటా ఉంటది. చాలా సేపటి నుంచి ఇతను ఆమెను గమనిస్తా ఉంటాడు. తర్వాత ఆమె కూడా ఇతని దగ్గరకు వచ్చి నిలబడితే, ఇంతకీ నువ్వే భార్య ఒక్కటి మనల్ని ప్రేమిస్తే ప్రపంచమంతా ప్రేమించినట్టే, ఇంకెవ్వరూ ప్రేమించారు. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు నా గుండె నా వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బద్దాలు లేవు. మనమనేదో బద్దా. దేవుడు నాకిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఎంత బాధలో ఉన్నా కానీ నవ్వుతూ ఉండడం. ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, ఎప్పుడు బతుకుతానో తెలీదు. ఉన్న రోజులు అందరితో నవ్వుతూ ఎంజాయ్ చేస్తా. ఒకవేళ నాకు చనిపోవాలనిపిస్తే ఎవ్వరికి తెలియకుండా ఒంటరిగా చనిపోతా. एक ना एक दिन मिल जाएगी हमको भी सपनों की रानी. आई रे आई रे आई, आई रे आई रे आई, आई रे. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. అందరికీ ఎవరో ఒకరు కేర్ చేసేటోళ్ళు ఉంటారు, కానీ నేను చాలా లక్కీ, నాకు ఎవరు లేరు. అందరికీ ఎవరో ఒకరు కేర్ చేసేటోళ్ళు ఉంటారు, కానీ నేను చాలా లక్కీ. నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నేను ఎవరికైతే సహాయపడతానో వాళ్లే నా వాళ్ళు. నేనేం పాపం చేశానన్నా నా జీవితం ఇలా అయిపోయింది. గెలిపే ఉందిరా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. గెలిపే ఉందిరా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. గెలిపే ఉందిరా, మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. నాకోసం గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు. ఇష్టంగా చేసే చిన్న చిన్న విషయాలు చాలు. నాలో కనిపించే ప్రేమ చాలు. నాకోసం గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు. మాకు డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోవచ్చు, కానీ ఉన్న ఈ చీని ప్రపంచంలో నన్ను మహారాణా చూసుకునే భర్త మాత్రం నా తోడున్నాడు. నాకు ఒకటి మాత్రం గుర్తుంచుకో, భగవంతుడు మనిషికి ఇచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్పాడు. నీకు జీవితాంతం తోడుగా నీడుగా ఉండి నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఒక భార్య పేరు మీద ఒక అమ్మాయిని ఇస్తున్నానయ్యా, తీసుకో అని శ్రీ మహావిష్ణువు మన కన్యా. భార్య ఒక్కటి మనల్ని ప్రేమిస్తే ప్రపంచమంతా ప్రేమించినట్టే, ఇంకెవ్వరూ ప్రేమించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోలు యాదవ్, బీహార్ లో ఉంటాడు. ఈయన ఒక అడుక్కునే అమ్మాయి పెళ్లి చేసుకుని ఆమెకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చిండు. ఈ రోజు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. గోలు యాదవ్ ఒక రోజు అనుకోకుండా ట్రైన్ లో వెళ్తా ఉంటే అక్కడ ఒక అమ్మాయి అందరినీ భిక్షం అడుక్కుంటా ఉంటది. చాలా సేపటి నుంచి ఇతను ఆమెను గమనిస్తా ఉంటాడు. తర్వాత ఆమె కూడా ఇతని దగ్గరకు వచ్చి నిలబడితే, ఇంతకీ నువ్వే అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు నా గుండె నా వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బద్దాలు లేవు. మనమనేదో బద్దా.